నమస్తే అండి. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ తెలంగాణ స్టేట్ చైర్మన్. నా పేరు వి బాలరాజ్. ఈరోజు మన ఎవరైతే వ్యవసాయ రైతులు ఉన్నారో వాళ్ళు కరెంటు కోసం అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకు ట్రాన్స్ఫర్ కానీ లైన్ కానీ ఇవ్వకుండా మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కరెంట్ ఆఫీసులో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ సార్ గారు, ఇంకోటి ఏఈ నర్సిరెడ్డి గారు, వీళ్ళు గత ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకున్నాక ట్రాన్స్ఫార్మర్ వస్తుంది అని చెప్తున్నారు. రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. పంట పొలాలు వేసి బోర్లు వేసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకోకుండా దీనస్థితిలో కావడానికి ఇలాంటి కరెంట్ ఆఫీస్ నుంచి కరెంట్ లైన్మెన్ కానీ వీళ్ళు కానీ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కావున దయచేసి సర్వే నెంబర్ 338 బోయపల్లి చివరిలో ఉన్న 5 మంది అన్నదమ్ముల రైతులు ఎవరైతే అప్లికేషన్ పెట్టి కరెంట్ కోసం ఫిబ్రవరి 17వ తారీఖు పెట్టారు, ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఆఫీసర్స్ కానీ లైన్మెన్ కానీ వచ్చి వాళ్ళకి ఎలాంటిది కానీ సహకరించడం లేదు. వాళ్ళు ఏదో ముట్టిమూడిగా ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి పాతేసి ఇప్పుడు మొత్తం పోలు 3 పాతేసి ఇప్పుడు మొత్తం ట్రాన్స్ఫార్మర్ లేదు, కరెంట్ ఇబ్బంది ఉంది, షార్టేజ్ ఉంది, అది సీనియర్గా వచ్చినప్పుడు మేము చేస్తాం, అప్పటి వరకు మీరు మా దగ్గరికి వచ్చే అవసరం లేదని ఒక సూపరింటెండెంట్ గారు చెప్పడం సరికాదు. కావున దయచేసి మన మీడియా మిత్రుల ద్వారా ఎవరికైతే గవర్నమెంట్ ఆఫీసర్లకు మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఇది తెలియపరచడం ఏమనగా ఇలాంటి వాళ్ళని దయచేసి క్రమశిక్షణకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. రైతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళ యొక్క కష్టాలను చెప్పింది? వాళ్ళు పంట పొలాలు చూపించిండ్రు, మొత్తం దున్ని బోర్ వేసుకొని అన్నీ వేసుకొని రెడీ పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితులు చూసి కూడా సరే వాళ్ళు ఇస్తారని చెప్పి ఫిబ్రవరి నుంచి 7 నెలలు, కనీసం 6 నెలలు అవుతుంది. 6 నెలల నుండి 3 నెలలు అవుతుంది వాళ్ళు ఇచ్చి. 3 నెలల నుంచి నేను వాళ్ళ తరపుకి పోయి మాట్లాడుతున్నా. ఇప్పుడు కాదండి అప్పుడు కాదని చెప్పి నాకే చెప్పేసిండ్రు. సరే మంచిది, ఇప్పుడు ఎవరికైనా ఒక టైం ఉంటుంది, వాళ్ళు కూడా ఇబ్బంది ఉంటాయని 6 నెలల నుంచి వెయిట్ చేసుకుంటూ వస్తాం. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎలాంటి కార్యాచరణ చేయలేదు. భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈ యొక్క రైతులను మీరు వాళ్ళ యొక్క సంక్షేమాన్ని గురించి? ఇప్పుడు ఏదైతే కన్జ్యూమర్ తరఫుగా ఏదైతే సీడీ అయితే ఇస్తారు, రైతులకు విత్తనాలు ఇస్తారు, వాళ్ళకు కలుషితమైన విత్తనాలు లేకుండా గవర్నమెంట్ ద్వారా న్యాయపరంగా ఉన్న విత్తనాలు వాళ్ళ తీసుకోవడానికి అవగాహన చేయడము, ఎక్కడైతే ఈ విత్తనాలపైన ప్రాబ్లాలు వస్తాయి, అవినీతిగా జరుగుతుంటాయో దానిపైన గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం, అగ్రికల్చర్ ఆఫీసర్లకు మరియు మిగతా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి తెలియపరచడం మా యొక్క కార్యక్రమం. మీ యొక్క కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న ఏవైతే స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని పర్మిషన్ లేకుండా స్కూల్ నడుస్తున్నాయి. స్కూల్ ఫీజులు కూడా ఎక్స్ట్రా ఇష్టాంలో వచ్చినప్పుడు తీసుకొని పేరెంట్స్ని ఇబ్బందులు పెట్టడం, మరి కొన్ని పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపిస్తున్నారు. ఎక్కడ చూసినా స్కూల్లో ఆడుకోవడానికి పిల్లలకు స్పోర్ట్స్ కోసం ఎలాంటి గ్రౌండ్స్ లేవు. అలాంటి గ్రౌండ్స్ లేని స్కూల్లో కూడా పర్మిషన్లు ఇచ్చారు. దాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ తెలంగాణ స్టేట్లో కానీ ఎక్కడైనా సరే తినే పదార్థాలపైన కలుషితం, సూపర్ మార్కెట్లో ఉన్న రేట్ల మార్పిడి, కొలతలపైన ఏవైతే ప్రాబ్లం జరుగుతాయి, ఇంకో పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్లో కానీ దీంట్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఓకే.